ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. డిఆర్ఓగా డాక్టర్ తిప్పేనాయక్ బాధ్యతలు స్వీకరణ. మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టరేట్ ఉద్యోగులు. స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు. చెత్త సేకరణకు కేటాయించిన వాహనాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. సర్పవరంలో వైభవంగా శ్రీ భావనారాయణ స్వామివారి మహాగమాసోత్సవాలు. పోటెత్తిన భక్తజనం. ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించాలి. ఓఎన్జీసీ ఈస్టర్ ఆఫ్ సోర్ అసెట్ మేనేజర్ ప్రబల్ సేన్ గుప్తా పిలుపు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారిగా డాక్టర్ డి తిప్పేనాయక్ ఆదివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బాధ్యతలను స్వీకరించారు. తిప్పేనాయక్ 2024 ఎన్నికల సమయంలో కూడా కాకినాడకు డిఆర్ఓగా బాధ్యతలు నిర్వహించి అనంతరం బదిలీపై అనంతరం జిల్లా కేఆర్ఆర్సీసీ డిప్యూటీ కలెక్టర్గా వెళ్లారు. అక్కడ సుమారు 14 నెలల పాటు పనిచేసి తిరిగి మరలా కాకినాడకు డిఆర్ఓగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తనకు 2 సార్లు డిఆర్ఓగా అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ప్రజలకు సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. డిఆర్ఓగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ తిప్పేనాయక్ను కలెక్టరేట్ కార్యాలయ సెక్షన్ హెడ్లు, ఉద్యోగులు, అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. కాకినాడ జిల్లాకి ఇంతకుముందే నాకు అనుభవం ఉంది. సో మళ్ళీ రెండోసారి ప్రభుత్వం నమ్మకంతో ఏదైతే ఇక్కడికి పోస్టింగ్ ఇచ్చారో ఆ నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీలలో చెత్త సేకరణకు ప్రత్యేకంగా వాహనాలను కేటాయిస్తున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ తెలిపారు. కాకినాడ గుడారిగుంటలో క్యాంపు కార్యాలయం వద్ద రమణయ్యపేట పంచాయతీకి మంజూరైన ఎలక్ట్రిక్ శక్తితో నడిచే ఈ చెత్త సేకరణ వాహనాన్ని ఆయన పరిశీలించి ప్రారంభించారు. సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తడి చెత్త, పొడి చెత్తలను వేరువేరుగా ప్రజల నుండి సేకరించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. గ్రామాలను, పట్టణాలను తద్వారా రాష్ట్రాన్ని పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ నాయకులు సిరంగ శ్రీనివాస్, వల్లూరి రాజా, ముద్రగడ రమేష్, గొల్లపల్లి చంద్రశేఖర్, భోగిరెడ్డి గంగాధర్, బండారు మురళి, నందిపాటి త్రిమూర్తులు, మాదరపు తాతాజీ, రెడ్డిపల్లి కిషోర్, ఎల్దుటి మున్నా, గుమ్మడి వీరబాబు, సూతి శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో ఎప్పటి నుంచో కూడా తడి చెత్త, పొడి చెత్త అనే ప్రాసెస్ నడుస్తోంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మన రామయ్యపేట పంచాయతీకి ఒక వెహికల్ పంపించడం జరిగింది. అది తడి చెత్త, పొడి చెత్త అనే కార్యక్రమాన్ని ఇవాళ నుంచి రామయ్యపేట పంచాయతీలో స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ నుంచి పర్టికులర్ టైమింగ్స్లో ఈ రథం ఏదైతే ఉందో దీంట్లో తడి చెత్త, పొడి చెత్త దీన్ని ప్రతి చోటగా వస్తుంది. దాన్ని మనం వచ్చినప్పటికే మేము త్వరలో కూడా ఏదో స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ మేము కానీ ఆర్థికంగా బాగున్న వాళ్ళు కానీ ఇంట్లో ఆ 2 రకాల డబ్బాలు పెట్టుకుంటే గ్రీన్ అండ్ రెడ్ కలర్ పెట్టుకుని తడి చెత్త, పొడి చెత్త వస్తే దాన్ని సపరేట్గా ఇస్తే మేము సపరేట్గా తీసుకుని పట్టుకుని వెళ్ళి దీన్ని ఎక్కడికైతే కాంపోస్ట్ చేసుకున్నామో అక్కడికి పంపించడం జరుగుతుంది.
దానివల్ల ఏమవుతుందంటే మీకు వ్యర్థాలు కాలువలో కలిసిపోయి కాలువలో ఇదైపోయి కాలువలు బ్లాక్ అయిపోయి మీ చుట్టుపక్కల దుర్వాసన వచ్చి ఆ చుట్టుపక్కల ఏం లేకుండా ఉండడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి మొట్టమొదటిసారిగా మన కాకినాడ రామయ్యపేట పంచాయతీలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తా ఉన్నాం. దశల వారీగా మొత్తం పంచాయతీలన్నింటిలోని మేజర్ పంచాయతీలన్నింటిలోని ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల భాగంగా 3వ ఆదివారం స్వామివారు ఉద్భవించిన రోజును పురస్కరించుకుని భారీగా భక్తులు తరలివచ్చారు. సర్పవరం క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ భావనారాయణ స్వామి వారి 3వ ఆదివారం స్వామి వెలిసినటువంటి రోజు ఈ రోజు చాలా విశేషమైన రోజు. రాష్ట్రం నలుమూల నుంచి విశేషంగా భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ తీర్థప్రసాదాలు వేల మంది తీసుకుంటూ చాలా సంతోషంగా వెళ్తున్నారు. అలాగే ఈరోజు ముత్యాల సతీష్ గారు వారి దంపతులు ఇరువురు ఉల్లా శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు మన పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు విశేషంగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే భక్తుల సౌకర్యార్థం లైన్లు క్యూ లైన్లు వారికి వాటర్ ప్యాకెట్లు పాలు మజ్జిగ ఇతర సౌకర్యాలని మన రాపాక శ్రీనివాసరావు గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి శ్రీనివాసరావు గారు విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రం నలుమూల నుంచి స్వామివారి దర్శనం చేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆయన కృపకి అంతరించిపోతున్న సాంప్రదాయ ఇంధన వనరులను సంరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకోవాలని ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్షోర్ అసెట్ మేనేజర్ ప్రబల్ సేన్ గుప్తా విజ్ఞప్తి చేశారు. కాకినాడ రూరల్ మండలం రమణైపేట గ్రామం ఏపీఐసీ కాలనీలో గల ఓఎన్జీసీ హెచ్టీపీ కార్యాలయం వద్ద సాక్ష్యం కార్యక్రమంలో భాగంగా సైక్లాథాన్ కార్యక్రమం జరిగింది. సాక్ష్యం చీఫ్ కోఆర్డినేటర్ అరుణ్ కుమార్ అధ్యక్షత వహించగా ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్షోర్ అసెట్ మేనేజర్ ప్రబల్ సేన్ గుప్తా ముఖ్య అతిథిగాను, హెడ్ మెటీరియల్ మేనేజ్మెంట్ రజత్ మల్హోత్రా విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. తొలుత అతిథులు అసెట్ మేనేజర్ ప్రబల్ సేన్ గుప్తా హిందీలోనూ, రజత్ మల్హోత్రా ఇంగ్లీష్లోనూ, హెచ్ఆర్ సునీల్ కుమార్ తెలుగులో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి అసెట్ మేనేజర్ ప్రబల్ సేన్ గుప్తా మాట్లాడుతూ రోజువారీ విద్యుత్ అవసరాల కోసం పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించాలన్నారు. ప్రతి ఒక్కరు సాంప్రదాయ ఇంధన వనరుల వినియోగం తగ్గించి భావితరాలకు ఇంధన వనరులు అందించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం సైక్లథాన్ కార్యక్రమాన్ని అసెట్ మేనేజర్ ప్రబల్ సేన్ గుప్తా గాలిలోకి రంగురంగుల బెలూన్స్ విడిచిపెట్టి జెండా ఊపి ప్రారంభించారు. ఓఎన్జీసీ అధికారులు, సిబ్బంది, మహిళలు, చిన్నారులు, గోదావరి, కాకినాడ సైక్లింగ్ క్లబ్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓఎన్జీసీ కార్యాలయం వద్ద ప్రారంభమైన సైక్లథాన్ సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ స్పెన్సర్స్ మీదుగా తిరిగి ఓఎన్జీసీ కార్యాలయం చేరుకుంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సాక్ష్యం కోఆర్డినేటర్ మహమ్మద్ రఫీ కృతజ్ఞతలు తెలిపారు. One and all to this powerful celebration of energy, health and sustainability. Welcome to flagship cyclothon event Saksham 2026. Today, more than 175 energetic participants have gathered here. ONGC family members, cycling champions and citizens of all age groups, standing together for one powerful cause, saving energy and saving our future. Your presence here proves that energy conservation is not just a policy, it's a people's movement. Sanrakshan Kshamata Mahotsav, a nationwide energy conservation movement initiated under the guidance of Ministry of Petroleum and Natural Gas, Government of India. A drop of oil saved is equivalent to each drop of oil produced, and in a country like ours, which is almost 85 to 87% dependent on import, it is imperative that each one of us start this conservation of petroleum, and of course this will lead to a greener future which we want to give to our children, so that it's better for each one of us. So I congratulate each one of you, and of course the Saksham team, who in such a short notice has arranged such a wonderful event, and I enjoin each one of you to take active part in it, and let us go ahead with this great initiative. వయసుతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వలన శరీరం ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఆయుష్ కూడా పెరుగుతుందని ప్రముఖ ఎముకల నరాల వైద్య నిపుణులు
డాక్టర్ కె ఉమాశంకర్ పేర్కొన్నారు. బోట్ల ఉద్యానవనంలో వాకర్ సంఘ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ కె ఉమాశంకర్ మాట్లాడారు. వ్యాయామం చేయడం వలన కండరాలు గట్టిపట్టడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. సైక్లింగ్, ఈత, వాకింగ్ ఇలా ఏ వ్యాయామం చేసినా ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రతిరోజు వాకింగ్ చేయడాన్ని ఒక విధిగా మార్చుకోవాలన్నారు. కాళ్లకు అనుకూలంగా ఉండే షూలు వేసుకోవాలని, వదులుగా ఉండే దుస్తులు ధరించాలన్నారు. మధుమేహం ఉన్నవారికి కాళ్లలో స్పర్శ తగ్గుతుంది కాబట్టి, ఏమైనా గీసుకున్నా తెలియదు కాబట్టి తరచూ కాళ్లను, కాళ్ల వేళ్లను పరీక్షించుకుంటూ ఉండాలన్నారు. ఏమైనా చిన్న పుండున్న వైద్యులను సంప్రదించాలని అన్నారు. సాధ్యమైనంత వరకు జీవితాంతం శారీరక శ్రమ చేయాలని ఉమాశంకర్ తెలిపారు. అనంతరం లక్ష్మీ హాస్పిటల్ సౌజన్యంతో ఉచితంగా రక్త పరీక్షలు, బీపీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ అధ్యక్షులు ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో డాక్టర్ ఉమాశంకర్ ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం నవీన్, వాకర్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్, కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, జీవీవి రామారావు, సూర్యనారాయణ, చింతపల్లి సుబ్బారావు, బుధరాజు సత్యనారాయణరాజు, శ్రీవాణి, పార్థసారథి, కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎముకలు నరాల వైద్య నిపుణులు వారు వస్తున్నారంటే కొంతమంది హ్యాపీగా ఉంటాయి. అంటే ఆ డాక్టర్ వస్తున్నారని ఆశ్చర్యపోయింది. అంటే అంత బిజీగా ఉంటారు డాక్టర్ ఉమాశంకర్ గారు. డైలీ కూడా 10-15 ఆపరేషన్ చేస్తూ ఉంటారు, చాలా సునాయాసంగాను. అటువంటి ప్రముఖ వ్యక్తి ఈరోజు వస్తున్నారంటే నిజంగా మన యొక్క అదృష్టం అది. అంటే మనం వయసు పెద్ద అయిన తర్వాత నాకు జాయింట్స్ పట్టేస్తున్నాయి, ఇటువంటి మాటలు తరచుగా వింటూనే ఉంటాం. ఇటువంటి మాటలు ఫ్యూచర్లో వినకుండా ఉండాలి అనుకుంటే కనుక ఈ రోజు నుంచి మొదలు పెడితే మనం నెక్స్ట్ 10 to 20 years తర్వాత మనం జాగ్రత్తగా ఉంటాం. ఈ మధ్య కాలంలో మనం ఎంత డబ్బు సంపాదించామన్నది ముఖ్యం కాదండి, ఎంత హెల్తీగా ఉన్నామన్నది ముఖ్యం. ఎంత డబ్బు సంపాదించినా వచ్చిన డబ్బుని ఈ వాకింగ్ ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టకపోతే, హెల్త్ ఇష్యూస్ వస్తే మొత్తం డబ్బులన్నీ మేబీ మ్యాక్సిమం అమౌంట్ హెల్త్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ డబ్బులు ఆ మెడిసిన్స్కి, లేకపోతే డాక్టర్ కన్సల్టేషన్కి, రెగ్యులర్గా ఫిజియోథెరపీ, వీటి మీదే టైం వేస్ట్ అయిపోతుంది. సో యాజ్ ఏ డాక్టర్గా నేను చెప్పేది ఏంటి, బెస్ట్ మెడిసిన్ ఏదైనా ఉంది అంటే కనుక ఉదయాన్నే 6 o'clock or 5 o'clock లేచి వాకింగ్ అనే ఒక ట్యాబ్లెట్, అయితే జాగింగ్ అనే ట్యాబ్లెట్ ఒకటి వేసుకోగలిగితే మీరు ఇప్పుడు అందరూ చాలామంది వాడుతున్న ట్యాబ్లెట్స్లో 40 to 50% యొక్క ట్యాబ్లెట్స్. పిల్లలు చదువుతో పాటు క్రీడలో కూడా రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ కళాశాల ఆవరణలో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ టైక్వాండో పోటీలకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరయ్యారు. హోరాహోరీగా సాగిన జూనియర్ టైక్వాండో పోటీల అనంతరం విజేతలకు మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ లక్ష్మణరావు, తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు బొజ్జా సతీష్, కొరుప్రోలు శ్రీను, పిఎస్ఎన్ మూర్తి, కోళ్ల బంగారుబాబు, రెడ్డెం రాజుబాబు, గొడుగుల సూరిబాబు, గొర్ల నాగార్జున, గొర్ల సత్యబాబు, మట్టా గణేష్, కర్ణాసుల రాజా, నూతాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కరాటే ఫైటర్స్ సంబంధ కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. అందులో చాలా ఇంట్రెస్ట్గా చక్కగా ఈ కార్యక్రమం చూస్తుంటే పిఠాపురంలో ప్రతి క్రీడల్లోని క్రీడాకారులు ఉన్నారు. వాలీబాల్ అవనండి, బాస్కెట్బాల్ అవనండి, అన్ని రకాలుగా. మరి మీకు కూడా ఒక స్టేడియము చంద్రబాబు నాయుడు గారు 14-19లో కట్టించారు. ఇంకా కొద్దిగా పనులు అవి కూడా పూర్తవుతాయి, పూర్తిగా ఉపయోగంలోకి వస్తాయని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ఎప్పుడు మరి క్రీడాకారులందరికీ సపోర్ట్గా ఉంటారని, లక్ష్మణ్ ఖాళీ లేకుండా ఏదో కార్యక్రమం పెడతా ఉంటాడు, వారందరికీ సపోర్ట్గా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ ఆశీస్సులను తెలియజేసుకుంటూ సెలవు. కాకినాడ బాన్గుడి సెంటర్లో వెంచేసిన శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత బానులింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. కాకినాడ బానుగుడి సెంటర్లో వేంచేసిన శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ప్రాంగణంలో ఉపాలయంగా ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో 3వ ఆదివారం సందర్భంగా శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, సందీప్ శర్మలు స్వామివారికి క్షీరాభిషేకాలు, పండ్ల రసాలు, వివిధ సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. స్వామివారికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయ క్యూలైన్లలో బార్లు తీరారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ గుమ్మల చిన్న, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్
శ్రీనివాసరావు అనే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మాఘ మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో స్వామివారికి ఏకాదశ మహారుద్రాభిషేకాలు, లింగోద్భవ కాలదర్శనం ఏర్పాట్లను చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బి శ్రీరామ్, కలదండి సురేష్, కె పాపారావు, సూర్య గంగాధర్, ఎం పార్వతి, వి వెంకటలక్ష్మి, మీనాక్షి, విజయకుమార్, వరలక్ష్మి, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. మాఘమాసం కృష్ణపక్ష సప్తమి భానుసప్తమికి భానువారం అనగా 8/2/2026 ఆదివారం ఉదయం 3 గంటల స్వామివారికి అభిషేకాలు జరిగాయి. ఈ సందర్భంగా 4 గంటల నుంచి 5 వరకు ఒక అభిషేకం, 7 నుంచి 9 ఒక అభిషేకం, అలాగే బాధ్యత పద్ధతిగా 3 ట్రిపులకి స్వామివారికి అభిషేకం జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారు వివేక పూజ కార్యక్రమం భక్తులు 50 మంది పాల్గొన్నారు. అందరూ కూడా చేశారు. ఆడవారికి ప్రత్యేకంగా ఈ యొక్క ప్రసాద కార్యక్రమంతో పాటు మంచినీళ్ళు పంచిపెట్టడం, అలాగే పూల డెకరేషన్ కూడా చేయడం జరిగింది. అంతేవిధంగా భక్తుల సహాయ సహకారాలతో ఈరోజు ప్రసాదం కూడా శ్రీ వైష్ణవి క్యాటరింగ్ రాత్రుడు రవి గారు ప్రసాదం ఇస్తున్నారు. అలాగే వారు సమక్షంలోనే భక్తులంతా సహకారంతో పూజ నిర్వర్తించారు. కాబట్టి భక్తులందరూ చేసి పూజ పనులు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి పోరాటం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ చేసి ఈ ఆదివారం 3వ ఆదివారం అయింది. వచ్చే ఆదివారం 10వ తారీఖు మహాశివరాత్రి తర్వాత 3 గంటల స్వామివారికి అభిషేక కైంకర్యాలు ఉంటాయి. తదనంతరం ప్రదర్శన ఉంటుంది. ఇక్కడ భక్తులు కూడా వచ్చేసి కంటుడు ఆరోగ్యత ఐశ్వర్య సూర్యభగవానుడి కొరకు పాదకవుతున్నాం. ఓం నమో భగవతే శ్రీ సూర్యదేవా. వ్యక్తిగత సామాజిక జీవితాలలో స్థానుకూల సంబంధాల నిర్మాణంపై దృష్టి సారిస్తూ బ్రహ్మకుమారి శాంతిధామం ఆధ్వర్యంలో సంబంధాలతో సఖ్యతకు తాళం చెవి అంశంపై ప్రముఖ ఆధ్యాత్మిక వక్త బీకే శివాని ఆధ్యాత్మిక ప్రసంగం నిర్వహించారు. కాకినాడ జోన్ ఇన్ఛార్జ్ బీకే రజనీ దీది ఆధ్వర్యంలో కార్యక్రమానికి ముందు నిర్వహించిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో కాకినాడ రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, ఎమ్మెల్సీ కె పద్మశ్రీ, మున్సిపల్ కమిషనర్ ఎన్వీవీఎస్ నారాయణ, ఈఎస్ఐ ఆసుపత్రి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, అలాగే రాజీవ్ నందన్ రాయ్ తదితర ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని శుభారంభం చేశారు. అనంతరం బీకే శివాని మాట్లాడుతూ భావోద్వేగాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా కుటుంబ, వృత్తి సంబంధాలలో శాంతి, స్థిరత్వం సాధ్యమవుతాయని వివరించారు. మన ఆలోచనలే మన అనుభూతులకు మూలమని, స్వీయ అవగాహన పెంచుకోవడం ద్వారా విభేదాలను సులభంగా పరిష్కరించుకోవచ్చని సూచించారు. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ సదస్సులో రాజయోగ ధ్యానం, ఆత్మబోధ సంబంధాలలో బాధ్యతాయుతమైన ప్రవర్తన వంటి అంశాలపై లోతైన చర్చ జరిగింది. తెలుగు అనువాద సౌకర్యంతో పాల్గొన్న వారంతా ఆసక్తిగా కార్యక్రమాన్ని వీక్షించారు. బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో మానసిక శాంతి, సానుకూల దృక్పథం పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో చివర్లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమానికి సుమారు 5,000 మంది వచ్చారని స్థానిక ఇన్ఛార్జ్ రజనీ దీది తెలిపారు. మీతో మీరు చెప్పుకోవడమే కాదు, మీ లోపల అనుభూతి చేసుకోండి. నేను ఒక శక్తిశాలి ఆత్మను. In every situation, I am peaceful, I am stable. ప్రతి పరిస్థితిలోనూ నేను శాంతిగా, శక్తిశాలిగా ఉన్నాను. See yourself. There is so much happens every single day. And now remind yourself, in every situation, I am peaceful, I am stable. మిమ్మల్ని మీరు చూసుకోండి. మీలో చాలా శాంతి ఉంది. ప్రతిరోజు, ప్రతి పరిస్థితిలో నేను శాంతిగా, స్థిరంగా ఉన్నాను. Peace is my nature. Peace is my personality. ఇది నా స్వభావము, ఇది నా వ్యక్తిత్వం. Every day I meet so many people. Some people will be my way, some people will not be my way. ప్రతిరోజు నాకెంతో మంది ఎదురవుతారు. కొందరు నాకు అనుగుణంగా ఉండొచ్చు, కొందరు నాకు భిన్నంగా ఉండొచ్చు. I respond with peace
to every. రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజంలో విద్య, వైద్యం, స్వయం ఉపాధికి సంబంధించిన సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యురాలు సృజన హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ ఏఎల్ సత్యవతి తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సీ రోడ్లో గల డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ ఆవరణలో గల రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆఫీసులో సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ అధ్యక్షత వహించగా ట్రస్ట్ సభ్యురాలు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏఎల్ సత్యవతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎంబీఏ, బీటెక్ చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు, మధుమేహ వ్యాధితో బాధపడుతున్న బాలులకు 4 నెలలకు సరిపడా మందులు, కీళ్ల వ్యాధితో బాధపడుతున్న మహిళలకు 3 నెలలకు సరిపడా మందులు, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న పేద మహిళలకు 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను ముఖ్య అతిథి డాక్టర్ సత్యవతి, సెక్రటరీ కళ్యాణి, సభ్యులు జగన్నాథం, రెడ్న రావణమూర్తి, పి సుజాత, వివి రామ్ చరణ్, బాదం కుసుమ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యవతి, డాక్టర్ బాలకృష్ణలు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ట్రస్ట్ సిబ్బంది, సరళ, మహిళలు పాల్గొన్నారు. సంఘం వాళ్ళు 1917 బ్యాచ్ వాళ్ళు కొంతమందికి స్కాలర్షిప్స్ ఇవ్వడం, ఎస్పెషలీ ఒక అమ్మాయి ఇంజనీరింగ్ స్టూడెంట్ ప్రగతి కాలేజ్లో చదువుతుంది, ఒక అమ్మాయి కైట్లో ఎంబీఏ చదువుతుంది, వాళ్ళకి స్కాలర్షిప్స్. అండ్ ఒకరికి బాగా ఇంకా వాళ్ళు ఫ్యామిలీ మెయింటైన్ చేయలేను అనుకున్న వాళ్ళకి 3 నెలలకి సరిపడగా గ్రాసరీస్ ఇస్తున్నాము. అండ్ ఒక చిన్న పిల్లోడు పుట్టుకతోనే పాపం వాడికి షుగర్ వ్యాధితో బాధపడుతూ వాడి ఇన్సులిన్ ఇంజెక్షన్లు చేయలేని పరిస్థితిలో ఉంటే వాడికి ఇంజెక్షన్స్, షుగర్ మందులన్నీ ఇచ్చాము. అండ్ ఇంకొకరికి కీళ్ళ వ్యాధి ఉండి మంచం మీద లెగలేని పరిస్థితిలో ఉంటే ఆవిడికి మందులు ఇవ్వడం జరిగింది. సో మా ట్రస్ట్ గురించి చెప్పాలంటే ఇది నిజంగా చాలా గర్వకారణం అండి. మేము స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మా సెకండ్ జనరేషన్ మా పిల్లలు కూడా ముందుకొచ్చి ఎవ్రీ మంత్ అందరూ డొనేట్ చేస్తున్నారు ట్రస్ట్కి. అంటే అది నిజంగా మా ట్రస్ట్ మెయింటైన్ చేసే వాళ్ళు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ వాళ్ళ గొప్పతనం అండి. చాలా సంతోషంగా ఉంది. వివిధ ప్రదేశాల్లో స్థిరపడ్డ వారు సుమారు ప్రతి ఏడాది 15 నుంచి 20 లక్షల రూపాయలు విరాళాల కింద పంపిస్తున్నారు. వారికి తోచిన విధంగా వైద్య, విద్య వీటి కోసం మేము పాటుపడుతూ కాకినాడ పరిసర ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మరి మాకు ఫండ్స్ కూడా చాలా తక్కువగా వస్తున్నాయి. వచ్చే విద్యార్థులు కానీ లేకపోతే మిగతా అవసరాలు వచ్చేవాళ్ళు కానీ చాలామంది వస్తున్నారు. మందులు కావాలని, వైద్యానికి సాయం కావాలని. మేము పబ్లిక్ని కోరేది ఏంటంటే మీకు చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలని ఉంటుంది. ఎలా చేయాలో, ఎక్కడ చేయాలో తెలియని వాళ్ళు మా ట్రస్ట్కి సహకరించి మాకు విరాళం ఇస్తే మీ చేతే ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రయత్నం ఈ మధ్యనే మొదలుపెట్టాము. పబ్లిక్ అందరూ కూడా మా ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయండి. మీ పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులకు కానీ మాతో పాటు మీరు పాలు పంచుకుంటే మాకు ఉత్సాహం వస్తుంది, మిగతా వాళ్ళకి ఉత్సాహం వస్తుందని తెలియజేస్తూ మరి మా పూర్వ విద్యార్థులందరికీ పేరు పేరున నేను ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు స్కాలర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ కానీ మిగతా లబ్ధిదారులు కానీ కలకాలం మరి జీవితాంతం ఆనందంగా ఉండాలని చెప్పి కోరుతూ పేదల పాలిట పెన్నిది సీఎం రిలీఫ్ ఫండ్ అని అనారోగ్యంతో బాధపడుతున్న కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజలకు మెరుగైన వైద్యం కోసం సీఎం సహాయ నిధి ద్వారా సాయం అందించినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ తెలిపారు. కాకినాడ గుడారిగుంట్లో గల క్యాంపు కార్యాలయం వద్ద అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకుని ఆర్థిక ఇబ్బందులతో సీఎంఆర్ఎఫ్కి అప్లై చేసిన ఇద్దరు తోట భారతి, పబ్బినిడి వీరకుమార్ శాంక్షన్ అయిన 3,93,618 రూపాయల ఎంఆర్ఎఫ్ చెక్కులను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ ఇప్పటివరకు కాకినాడ రూరల్ నుండి సుమారు 288 అప్లికేషన్స్ సీఎం ఆఫీస్కి పంపించగా నేటికి 196 మందికి 1,84,17,120 రూపాయల విలువ చేసే చెక్కులు అందించామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నా కూడా పేదవాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తగిన ఏర్పాట్లు చేశారు. అర్హత ఉన్న వారికి అప్లై చేసుకున్న 15 రోజుల్లో నిధులు విడుదల చేస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారని, ఈ సందర్భంగా వారికి కాకినాడ రూరల్ ప్రజానికం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, ఇంకా 92 అప్లికేషన్స్ పరిశీలనలో ఉన్నాయని, అవి కూడా త్వరలోనే అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కుటుంబ నాయకులు, జన సైనికులు, బాధితులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో నూటికో కోటికో ఒకటి అందింది వరకు కోరు. అటువంటిది ఇవాళ కోరిన వెంటనే కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ వారి దృష్టిలోకి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు వారి దృష్టిలోకి వెళ్తుంది. వారి దృష్టిలోకి వెళ్ళే అవకాశం లేనప్పటికీ కూడా ఆయన ఒక వింగ్ని పెట్టి ప్రత్యేకంగా సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక వింగ్ని పెట్టడం జరిగింది. సెక్రటరియట్లో పెట్టి అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఒక బాధ్యత గల నాయకత్వం ఎవరైనా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే రికమెండ్ చేసినా తప్పకుండా చేస్తున్నారు. ఇప్పటివరకు మన కాకినాడ మన ఆఫీస్ నుంచి
288 మందికి పంపడం జరిగింది. ఈ రోజు దాకా ఈ 2 చెక్కులతో కలిపి 196 మందికి 1,84,17,120 రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లాగే పరిశీలనలో నిన్న కూడా పట్టుకెళ్ళి ఇచ్చాం 27, 28, 30 అవి అన్నీ కలిపి పరిశీలనలో 92 ఉంది. ఈ వీక్ నెక్స్ట్ వీక్ 15, 20 తారీఖులకి ఇంకొక 20, 30 వచ్చి ఉన్నాయి అని ఎప్పటికప్పుడు అట్లా డిస్పాచ్ చేస్తూ ఆ కుటుంబాలకు అండగా నిలబడుతున్న ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ 2 చెక్కులు లాస్ట్ డిసెంబర్లో హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. తను చాలా ఇబ్బంది పడ్డాడు. తర్వాత హాస్పిటల్ ఖర్చుకి చాలా ఎక్కువైంది, భరించలేనంత ఎక్కువైంది. చేసాం. తర్వాత సార్ దగ్గరికి వచ్చాక సార్ మేము చూసుకుంటాం, మీకు ఎంత తోడైతే అంత హెల్ప్ చేస్తామని చెప్పడం జరిగింది. చేశారు. ఇచ్చారు 3,28,000 ఇచ్చారు సార్. ఈ ఊరు మీద ఇక్కడ రాయుడుపాలెం తోరంగి. మా నాన్నగారి పేరు వీరకుమార్. ఆయనకి లాస్ట్ 6 months నుంచి బ్రెయిన్ స్ట్రోక్ ద్వారా బాధపడుతున్నారు. ఆయనకి బిజినెస్ టెన్షన్ వల్ల ఇలాగ అయింది. ఇప్పుడైతే పర్లేదు. సార్ ఏమో 65,000 తగ్గించారు. ఎంత ఇచ్చారు? 65,000 సీఎం రిఫండ్ వచ్చింది. ఎవరికి ట్యాంక్స్ అని చెప్పు. ఎవరికి? ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. సేవకి మారుపేరు చేతస్ స్వచ్ఛంద సేవా సంస్థని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు DCCB చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. ఆదివారం పెద్దాపురంపట్నం 5వ వార్డు కుమార వీధి నందు నిరుపేద కుటుంబం ఉండటానికి ఇల్లు నిర్మాణం చేసి చేతస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా వారికి ఇచ్చిన గృహాన్ని తుమ్మల రామస్వామి బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. చేతస్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు మొండి రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ చేతస్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుపేదలకు అండగా ఉంటూ వారి ఆర్థిక భరోసానే కాకుండా వారి కుటుంబ రక్షణ కూడా చూడటం గొప్ప విషయమని కొనియాడారు. చేతస్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానించడం, అదేవిధంగా కాకినాడ మరియు పిఠాపురం పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గర్భిణీ స్త్రీలకు నిత్య అన్నదాన కార్యక్రమాలు, వెనుకబడిన చిన్నారులకు మరియు వికలాంగులకు చిల్డ్రన్ హోమ్ ద్వారా వారి పూర్తి విద్యా, వైద్యం, ఆరోగ్య భద్రత ద్వారా ఉపాధి కల్పించి వారికి అండగా ఉండటం, అదేవిధంగా తలసేమియా పిల్లలకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వారికి ఆ రక్తాన్ని డొనేట్ చేసి అండగా నిలవడం చేతస్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేయడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో పెద్దాపురం పట్టణ అధ్యక్షులు పోలమారిశెట్టి సత్యబాబు, వార్డు కౌన్సిలర్ ఓబులశెట్టి గున్ని, అల్లం కుమార్ స్వామి, కటారి శ్రీను, లక్ష్మణ్ దివాకర్, త్రిపారగిరి చంద్రముఖి, వంగలపూడి సతీష్, నున్నా కటారి శ్రీను, నున్నా భాస్కర్ రావు, సెక్రటరీ అలీం, వైస్ ప్రెసిడెంట్ SKV భాషా, ఝాన్సీ జనసేన మహిళా విభాగ సభ్యులు, చేయుత పెద్దాపురం కోఆర్డినేటర్ కరి వీరశివ, కందుల వెంకటాచలం, పెద్దిరెడ్ల రామకృష్ణ, ధరణికోట యోహాన్ తదితరులు పాల్గొన్నారు. చదువుకున్నటువంటి విద్యార్థులతో సైతం రవి గారు చేసేటువంటి ఏదైతే సేవ ఉందో సేవకు అండగా నిలబడి వారికి సహకారం అందించడం, ఆ సహకారాన్ని ఎక్కడ నిరుపయోగం కాకుండా, ఎక్కడ వృధా కాకుండా, ఎవరికి ఏది అవసరమో అది తీర్చే విధంగా రవి గారు కృషి చేస్తూ ఉన్నందుకు రవి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, నేను చాలా కార్యక్రమాలకు చేయూతకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలకు నేను హాజరవడం జరిగింది. చాలా ఆశ్చర్యం. మరి ఎవరైతే ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు, ఉత్తమ ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా పిలిచి వారిని సన్మానించడం, వారికి అవార్డులు ఇవ్వడం, అలాగే నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి
విద్యార్థులు ఎవరున్నారో వారందరికీ కూడా చదువు నిమిత్తం ఆర్థిక సహాయం చేయటం, మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వడం, అలాగే ఎక్కడైనా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని వారు జీవన విధానం మెరుగుపడే విధంగా చిన్న బడ్డీ కొట్లు కూడా వారికి ఏర్పాటు చేసి ఇవ్వటం. చేయూత సంస్థ చెప్పుకుపోతే అనేకమైనటువంటి ప్రజా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలని చేయించేటువంటి ముందుండి నడిపించేటువంటి స్వచ్ఛంద సంస్థ ఈ చేయూత స్వచ్ఛంద సంస్థ. ఈ చేయూత స్వచ్ఛంద సంస్థ ఒక పిఠాపురంలో ఏదైతే హాస్పిటల్ ఉందో హాస్పిటల్ దగ్గర నిత్యాన్నదానం ఎవరైతే అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కానీ పేషెంట్స్ యొక్క బంధువులకు కానీ పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా వారికి భోజన సదుపాయం అందించడం, అలాగే డొక్కా సీతయ్యమ్మ గారి పేరు అపర అన్నపూర్ణ డొక్కా సీతయ్యమ్మ గారు అనేటువంటిది వారి పేరును కూడా మరి చేయూత సంస్థ వారు ఒక ఈ మధ్యాహ్న అన్న భోజనం పథకాన్ని నడపడం, పేదవారికి కానీ లేని వారికి కానీ వారి వంతు సహాయం అందించేటువంటి ఈ చేయూత స్వచ్ఛంద సంస్థ మరి ముఖ్యంగా చిన్ననాటి నుంచే పరులకి పరోపకారం చేయాలనేటువంటి మరి పక్క వ్యక్తికి సహాయపడాలనేటువంటిది చిన్నపిల్లలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి మరి చిన్ననాటి నుంచి వారికి ఒక మంచి నడవడిక మరి సాటి వారికి సహాయం చేయాలనేటువంటి అలవాటు చేయడం కూడా చేయూత స్వచ్ఛంద సంస్థ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా. మంగళగిరి ఏపీఐసి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పెద్దాపురం MSME ఫేజ్ 2 నందు పెద్దాపురం ఫేజ్ 1 లబ్ధిదారులు, సాంప్రదాయక ఫుడ్ లబ్ధిదారులు ఇటీవల ఫేజ్ 2 నందు ఫ్లాట్ల కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముఖాముఖి సదస్సును నిర్వహించినట్లు ఏపీఐసి జోనల్ మేనేజర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జడ్డం రమణారెడ్డి మాట్లాడుతూ సీఎం ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విజన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయడం ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం వంటి ప్రభుత్వ సంకల్పాలను ప్రతి ఒక్కరూ తెలియజేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కూడా ఒక ప్లాట్ ఒక అలాట్మెంట్ జరిగింది అంటే, ఒక ఎంటర్ప్రెన్యూర్కి ఒక ప్లాట్ వచ్చింది అంటే తప్పనిసరిగా ఆ యూనిట్ అనేది ఆ స్టిపులేటెడ్ టైంలో గ్రౌండ్ కావాలి. ల్యాండ్ తీసుకునే వాళ్ళు ఐడియల్గా ఉండడం అనేది కరెక్ట్ కాదని ఉద్దేశం. ఎట్టి బస్సులోనూ కూడా ఆ టైం లైన్స్ ప్రకారంగా ఒక యూనిట్ ఒక అప్లికెంట్కి ఒక ల్యాండ్ ఇచ్చామంటే మనం ఆ విదిన్ ది టైంలో మాత్రం తప్పనిసరిగా యూనిట్ గ్రౌండ్ అవ్వాలి, రన్ చేయాలనే ఆలోచనతో ఈరోజు దానిలో భాగంగానే రేషన్ షాపులతో పాటు పాఠశాలలకు, విద్యార్థులు వసతి గృహాలకు, అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం తదితర సరుకులు పంపిణీ చేసే సివిల్ సప్లైస్ స్టాక్ పాయింట్ల నిర్వహణ పనితీరు ఏమాత్రం బాగాలేదని, అధికారులు ఎవరూ అందుబాటులో లేరని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య అసంతృప్తిని వ్యక్తం చేశారు. పిఠాపురం పట్టణంలోని గొల్లపేటలో ఉన్న రేషన్ దుకాణాన్ని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ మాలకొండయ్య పరిశీలించారు. ప్రజలకు సరుకుల పంపిణీపై ఆరా తీశారు. అక్కడ ఉంచిన సరుకుల గురించి డీలర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బైపాస్ రోడ్డును గల పిఠాపురం గొల్లపురం ప్రాంతాలకు చెందిన సివిల్ సప్లైస్ స్టాక్ పాయింట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాలకొండయ్య మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాళ్ళ ధనరాజ్, బీజేపీ సీనియర్ నాయకులు బుర్రి మురళీధర్రావు, దాట్ల సూర్యనారాయణరాజు, తోట ఏడుకొండలు, గండి కొండలరావు, పసుపులేటి సత్యబాబు, ఉలటి వెంకటేశ్వరరావు, గరగ వీరబాబు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం స్టాక్ పాయింట్ ఏదైతే ఉందో అదేవిధంగా గొల్లపురంకు సంబంధించినటువంటి స్టాక్ పాయింట్ 2 స్టాక్ పాయింట్లు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ సిబ్బందితో మాట్లాడి అక్కడ ఎంఎస్ఓ గారు అదేవిధంగా టెక్నికల్ సిబ్బంది వారితో కూడా కొన్ని విషయాలు తెలుసుకొని అక్కడ ఉండేటటువంటి స్టాక్ ఏదైతే ఉందో, గోడాము యొక్క సెక్యూరిటీ ఏదైతే ఉందో, అక్కడ పనిచేసేటటువంటి హమాలీలు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా మాట్లాడడం జరిగింది. చాలా విషయాలు అక్కడ కొన్ని సమస్యలను కూడా గుర్తించడం జరిగింది. అవన్నీ కూడా వెంటనే పరిష్కరించి సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ స్టాక్ పాయింట్లో నిలబెడుతున్నటువంటి ఆహార దినుసులు ఏవైతే ఉన్నాయో వాటికి భద్రత పెంచే విధంగా, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి నాణ్యతతో కూడినటువంటి వెహికల్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను కూడా మెరుగుపరచమని చెప్పి మరి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ విధంగా అక్కడ ఉండేటటువంటి హమాలీలు ఎవరైతే ఉన్నారో జీతాలు టయానికి 1వ తేదీ ఇవ్వకుండా మాకు 20వ తేదీలో ఇస్తున్నారు. అదేవిధంగా గొల్లప్రోళ్ళు హమాలీలు మాకు కేవలం 300 టన్నులు మాత్రమే ఇక్కడ స్టాక్ ఉండడం వల్ల
మా కుటుంబాలు బతకడానికి సరిపోయినంత జీతం లేదు, పని కూడా లేదు. కాబట్టి మాకు పని పెంచి తగినంత జీతాలు వచ్చేలా చూడమని చెప్పి కూడా అడిగారు. ఇవన్నీ కూడా మా చైర్మన్ గారు తోట సుధీర్ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా మా యొక్క కమిషనర్ గారికి తెలియజేసి త్వరగా పరిష్కారం అయ్యే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి సివిల్ సప్లై డైరెక్టర్గా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. త్వరలో ఈ విషయాలన్నింటినీ కూడా వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయని కూడా ఆశిస్తున్నాం. ఎమ్మెల్యేస్ పాయింట్ సంబంధించినటువంటి బాధ్యత కలిగిన అధికారులు, నేను ఇవాళ ఉదయమే సమాచారం ఇచ్చినప్పటికీ అక్కడ లేకోకుండా ఎవరైతే సిబ్బందిని పెట్టి వారు వెళ్ళిపోయారో అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి బయటపడుతుందని చెప్పి తప్పించుకున్నారన్నట్టుగా మేము భావిస్తున్నాం. కాకినాడ జిల్లా సామలగుట్ట మండలం గొంచాల గ్రామం నుంచి తొలి తిరుపతికి స్థానిక భక్త బృందం రథయాత్రను నిర్వహించింది. గ్రామంలో భక్తులు, పలువురు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనే రథాన్ని తొలి తిరుపతికి తీసుకెళ్లారు. 1000 మంది రామభక్తులు శ్రీరామ రథాన్ని లాగుతూ తొలి తిరుపతికి చేరారు. వీరిని ఆలయ ఈవో వద్ది శ్రీనివాసరావు స్వాగతించారు. ఆలయ ప్రధాన పూజారి నారాయణాచారి దగ్గరుండి శృంగార వల్లభ స్వామి దర్శనం చేయించారు. అనంతరం వారికి అన్నప్రసాదం అందించారు. వీరిని కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు దుస్సల్వాలు పూలదండలతో సత్కరించి అభినందించారు. 15 సార్లు భద్రాచల పాదయాత్ర చేసి తొలి తిరుపతికి వచ్చామని గొంచాల సీతారామాలయ కమిటీ అధ్యక్షుడు పేర్నిడి వెంకటరమణ తెలిపారు. టీటీడీ సౌజన్యంతో ఆలయం నిర్మించామని, శ్రీరామనవమి ఘనంగా జరుగుతుందన్నారు. ఇంటి సుబ్బరాయన్, కోల వీరరాఘవరావు, అడ్డాల వెంకన్న బాబు, ముమ్మిడి సూరిబాబు, వెంకటరాయుడు, భీమరాజు, పెద్దభద్రం పాదయాత్ర పెద్దలు గల్లా సుబ్బారావు, ముమ్మిడి మంగరాజు, బొర్రా భద్రం, తిరుమల పాదయాత్రికులు గోవిందస్వామి పాల్గొన్నారు. వీరందరూ కూడా గల్లా సుబ్బారావు గారు కానీ, ముమ్మిడి మంగరాజు గారు కానీ, అదేవిధంగా ఈ పెద్దలందరూ కూడా మరి 15 సంవత్సరాలుగా ఈ పాదయాత్రలో మమేకమై ఉన్నారు. వారందరి యొక్క తోడ్పాటుతో ఈ యొక్క కార్యక్రమాన్ని శుభప్రదంగా చేయగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ప్రధాన పూజారి ఆచార్యులు గారు వీరిని స్వాగతించి దర్శనాలు చేయించి చక్కగా ఇక్కడ మధ్యాహ్న భోజనాలు కూడా ఏర్పాటు చేయించారు. అదేవిధంగా ఆలయ చైర్మన్ గారు, సర్పంచ్ గారు, అదేవిధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అందరూ కూడా వీరిని స్వాగతించి మరి దర్శనాలు చేయించి సంతోషంగా అందరినీ కూడా పంపించడం జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ భోగి గణపతి పీఠం వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. కారణం ఏంటంటే తొలిగా 2011లో భోగి గణపతి పీఠం దగ్గర నుంచే వీరు పాదయాత్రను ప్రారంభించారు. ఏ ఏడాది కూడా విఘ్నం లేకుండా పాదయాత్ర అనేటువంటిది జరుగుతూ వస్తూ ఉంది. ఈ సందర్భంగా పేర్నిడి బాబ్జీ గారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు అందరి తరపున తెలియజేస్తూ రానున్నటువంటి శ్రీరామ నవమిని కూడా దిగ్విజయంగా చేసేటువంటి ఏర్పాట్లు గొంచాల గ్రామస్తులందరూ కూడా నిర్వహణ చేయడం చాలా శుభపరిణామం. ఈ యొక్క గొంచాల గ్రామంలో రామాలయాన్ని దర్శించినటువంటి వారికి ఈతి బాధలు ఉండవు అనేటువంటి వాస్తవం. కాబట్టి ఈ మీడియా ద్వారాగా మీరు చూస్తున్నటువంటి వారు ఎవరైనా సరే కూడా ఒక్కసారి గొంచాల రామాలయానికి వచ్చి స్వామిని వారిని దర్శించండి, ఈతి బాధలు తొలగించుకోమని చెప్పి భోగి గణపతి పీఠం మీ అందరినీ సహృదయపూర్వకంగా స్వాగతిస్తూ జై శ్రీరామ్. సరస్వతి గానసభ 122వ వార్షిక సంగీత నృత్య నాటకోత్సవాలు 2వ విడత ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. పెళ్లి రోజు హుబ్లీకి చెందిన పండిట్ జయతీర్థ మేవండి హిందుస్థానీ గాత్ర కచేరీ సంగీత ప్రియులను మరియు ఆహుతులను పరవశింపచేసింది. జయతీర్థ్ యమన్ రాగంలో గోవింద భజన్తో కచేరీ ప్రారంభించారు. జోగు తదితర రాగాలను విస్తృతంగా ఆలపించి ప్రేక్షకులను మైమరిపింపచేశారు. ఆయనకు హార్మోనియంపై నరేంద్ర నాయక్, తబలాపై ఆకాశ్య జోషి, తంబురాపై రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ ఎలక్ట్ ప్రెసిడెంట్ న్యాయవాది జోగచంద్రరావు చందు మరియు నీరజలు వాద్య సహకారాన్ని అందించారు. సుమారు 3 గంటల పాటు ఈ కచేరీ జరిగింది. సరస్వతి గానసభ కమిటీ సభ్యులు కొమ్మిరెడ్డి శ్రీరామ నరసింహారావు, అంతర్జాతీయ గాయని పెద్దాడ సూర్యకుమారి, డాక్టర్ ముల్లపూడి నాగేశ్వరరావు, రోటరీ పాస్ డిస్టిక్ గవర్నర్ లక్కరాజు సత్యనారాయణ, టిక్కు ప్రముఖ న్యాయవాది పేపకాయల రామకృష్ణ, చెరుకువాడ సత్యనారాయణ, రోటరీ సీనియర్ సభ్యులు అన్నం రాజు, సీతాపతిరావు, టౌన్ హాల్ కమిటీ అధ్యక్షులు ఆనంద్, పి సుబ్రహ్మణ్యం, చావలి సూర్యకుమారి, వి జగన్నాథ్, గోపు కాశీ విశ్వనాథ్, గోపికా ప్రసాద్ మరియు అధిక సంఖ్యలో సంగీత ప్రియులు పాల్గొన్నారు.
కాకినాడ నగరం రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వారి వీధిలో గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూలవిరాట్ మూర్తులకు పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని హంసవాహనంపై పురవీధిలో ఊరేగించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త బోయ అజయ్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం అధ్యక్షులు సిరపు వెంకటరమణ మాట్లాడుతూ తిరుపతిలో నిర్వహించే విధంగా కాకినాడలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని, దానిలో భాగంగా స్వామివారిని 2 రోజు హంసవాహనంపై ఊరేగించామన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ సలహాదారులు రోకల సత్యనారాయణ రెడ్డి, కన్వీనర్ దారపు మాధవరెడ్డి, ట్రెజరర్ నీలపు బాల వెంకటరావు, కన్వీనర్ మాధవరెడ్డి, గౌరవ అధ్యక్షులు దారపు వెంకటరమణ, నీలాపు ఈశ్వర, కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. నమో శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఈరోజు రామకృష్ణారావుపేటలో వేచి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అయితే ఈ కమిటీ వారు నన్ను ఈరోజు ఆహ్వానించడం జరిగింది. అయితే మన తిరుపతిలో స్వామివారి ఉత్సవాలు ఎలాగైతే జరుగుతాయో ఈ 9 రోజులు అదే విధంగా ఇక్కడ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. చాలా గొప్పగా, చాలా గ్రాండ్గా చేస్తున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడికి వచ్చిన ఈ జనాభా అంతా ఈ రోజు ఇంత యూనిటీగా వచ్చి అందరూ ఒక్కటే ఏకదాటితో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా కమిటీ వారు నిత్యం చేయిస్తారని చెప్పి ఆశతో సెలవు తీసుకొచ్చారు. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు నిన్నటి నుండి అనగా 6వ తారీఖు నుంచి 14 వరకు ప్రతిరోజు ఒక స్వామివారు ఒక్కొక్క అవతారంతో బయలుదేరుతున్నారు. దాని ప్రకారంగా ఈరోజు హంసవాహనం కావున భక్తులందరూ ఇచ్చేసి తమ తీర్థప్రసాదాలు చేయించి స్వామివారిని దర్శనం కోరుతున్నాం. టీడీపీలో 30 ఏళ్లుగా నిబద్ధతతో పనిచేస్తూ పార్టీకి ప్రజలకు సేవ చేస్తున్న విజయవాడకు చెందిన ఎండి ఫతా ఉల్లాహ్పై క్రిమినల్ ముద్ర వేయడానికి వైసీపీ అధినేత జగన్ కుట్ర చేస్తున్నారని ముస్లిం మైనార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కాకినాడ నగరంలో డైరీ ఫారం సెంటర్లో కాకినాడ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ కలాంకు దస్, కార్యదర్శి షేక్ అలీషా, సేవాభారతి వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి అబ్దుల్ కరీం, ఉపాధ్యక్షులు ఎండి మొహియుద్దీన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ కక్షతో తప్పుడు ఆరోపణలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ముస్లిం మైనార్టీ నాయకులు ఎంఏ తాజుద్దీన్, వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గ సభ్యులు రబ్మానీ, అన్వర్ బాషా, శ్యామ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అలాంటి నాయకుడి మీద క్రిమినల్ మాటలు ఆయన్ని క్రిమినల్గా ఆయన్ని నిందించడం అనేది మేము దీన్ని ఖండిస్తున్నామండి. చాలా బాధాకరంగా ఉంది మాకు. ఎందుకంటే అలాంటి ప్రజానాయకుడు ఆ టైంలో ఎంతో సేవ చేశారు ఆయన. విజయవాడలో అంత మునిగినప్పుడు ఎంతో సేవ చేశారు ఆయన. ఎన్నో రకాలుగా ఆయన కిట్లు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. అలాంటి నాయకుడు, మంచి నాయకుడి మీద నిందలు మోపడం అనేది అది సరికాదు. జగన్ గారు ఈ మాటని యూటర్న్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మొహమ్మద్ ఫతావుల్లా గారు మనకి చాలా, నాకు 10 సంవత్సరాల నుంచి ఆయన నాకు బాగా పరిచయం అయినా, కానీ ఆయన సోషల్ వర్క్ చాలా వర్క్ చేస్తారు. ఆయన చాలా కష్టపడతారు. ఆయన మాకు ఇచ్చిన హామీలు కానీ ఇవ్వడం కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా విధాలుగా కొంచెం మాకు ఎంత కూడా తేడా లేకుండా అలాంటి వ్యక్తి మీద ప్రత్యేకంగా ఏదో కేసులు పెట్టి అది ఇదని చెప్పేసి అనేసి ఆయన్ని పిల్లలు అది ఇదని చెప్పి అది కరెక్ట్ కాదు. అది మాత్రం అడ్డకట్టడం అది సరికాదు నాయకుడు. ఎందుకంటే మాకు అది క్రిమినల్ కేసులు పెట్టకూడదని చెప్పేసి అనేసి ఖండిస్తున్నాం. పక్కాగా ఖండిస్తున్నాం. పిఠాపురం పట్టణంలోని శ్రీ గణపతి, గురుదత్త సహిత శ్రీ ఐశ్వర్య సాయినాథుని ఆలయంలో స్వామివార్ల విగ్రహ ప్రతిష్టాపన 18వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ప్రముఖ పండితులు చంద్రభట్ల లక్ష్మీ వెంకటేశ్వర బ్రహ్మత్వంలో ఋత్విక్కులు ఐశ్వర్య సాయినాథుని ఇతర స్వామివార్లకు పంచామృత అభిషేకాలు, విశేష పూజల అర్చనలు, హోమాలు జరిపారు. అనంతరం మహానదానం జరిపి బీదలకు వస్త్రదానం చేశారు. భక్తులు పాల్గొని తరించారు. గొల్లప్రోలు శ్రీ షేట్ పేరాజీ అంబాజీ జడ్పీ ఉన్నత పాఠశాలలో 1972 సంవత్సరం 10th బ్యాచ్ విద్యార్థులు కలిసి ఆత్మీయ కళయిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి పూర్వ విద్యార్థులందరూ తరలివచ్చారు. ఒకరినొకరు ఆప్యాయతానురాగాలతో పలకరించుకుంటూ వారి చిన్ననాటి విషయాలు స్మరించుకుంటూ డాన్సులు, పాటలతో ఆహ్లాదంగా గడిపారు. ఇంచుమించు 55 సంవత్సరాల తర్వాత స్నేహితులందరూ ఒకే చోట కలుసుకున్నామన్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం ఒకరోజు కలవాలని ఈ వృద్ధ స్నేహితులందరూ తీర్మానించుకున్నారు. ఆటపాటలతో సాగిన ఈ ఆత్మీయ సమావేశంలో సాయంత్రం బరువెక్కిన హృదయాలతో స్నేహమేర జీవితం అంటూ ఎవరికి వారు వారిళ్లకు పయనమయ్యారు. కాకినాడ పల్లంరాజు
రాజనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సూర్య కార్ వర్క్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి శ్రీ సూర్య కార్ వర్క్ షాప్ అధినేత నాగబాబు అధ్యక్షత వహించగా దేవాలయ శాఖ స్థపతి గోరస శ్రీనివాసాచారి ముఖ్య అతిథిగాను, స్వర్ణకార సంఘం అధ్యక్షులు అరిటికట్ల రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ముఖ్య అతిథి గోరస శ్రీనివాసాచారి రిబ్బన్ కత్తిరించి వర్క్షాప్ను ప్రారంభించారు. అదేవిధంగా వర్క్షాప్లోని పలు యంత్రాలను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచారి మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా నాగబాబు ఈ రంగంలో విశేష అనుభవం గడించి ఎంతో మంది కస్టమర్లకు సేవలు అందించారన్నారు. అరిటికట్ల రాంబాబు మాట్లాడుతూ తనతో పాటు 10 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో వర్క్షాప్ను ప్రారంభించిన నాగబాబును అభినందించారు. నాగబాబు మాట్లాడుతూ 24 గంటల కస్టమర్లకు తమ సేవలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసాచారిని సాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, స్వర్ణకార సంఘం సభ్యులు పాల్గొన్నారు. అయితే మొత్తం కొత్తగా ఇల్లు కట్టుకున్న తర్వాత ఏదో వర్క్ షాప్ పెడదామని, అందరికీ ఉపాధి కల్పిద్దామని ఉద్దేశం చెప్పున నాగబాబు గారు మరి ఈ రోజు చిన్నవాడు అయినప్పుడు కూడా హర్షణీయం తెలపాలి ఆయనకి. కానీ ఆ విధమైన ఒక వర్క్ షాప్ పెట్టాలి. వారు లోపలికి వచ్చిన తర్వాత వర్క్ దగ్గర నుంచి, పెయింట్ దగ్గర నుంచి, ఎలక్ట్రిఫికేషన్ దగ్గర నుంచి సర్వీసింగ్ చేసి బయటికి వెళ్ళిన ఉద్దేశం, దృఢ నిశ్చయమైన ఉద్దేశంతో ఉండేవాడు పాప ఆయన. గత 1 సంవత్సరం నుంచి ఒక రాజుగారి కృష్ణరాజు గారు ఎవరైనా పేరు, ఆయన కూడా ఈ షాప్ కూడా వాయిందే, ఆయన కొన్ని సరి చేసి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇధోశక్తిని అనుసరించి ఇతను వర్క్ షాప్ నిర్ణయించి ఈ రోజు మంచి తిరిగడిలో మంచి రోజున ఆయన ప్రారంభించడం, అలా మార్కెట్లో అందరూ వచ్చి కూడా దాన్ని అభినందించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ వర్క్ షాపు దినదిన అభివృద్ధి చెంది అలాగే నాగబాబు కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. 20 సంవత్సరాల బట్టి వర్క్ చేయడం జరిగిందండి. నేను ఎంతో కస్టమర్లకి మంచి సర్వీస్ చేయాలని నా ఒక సంకల్పంతో ఈరోజు ఇంకా వర్క్షాప్ ప్రారంభించానండి. మన వర్క్షాప్లో వచ్చిన తర్వాత ప్రతి వర్క్ కూడా మన దగ్గరే జరిగేలాగా, అంటే పెయింటింగ్, టింకరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, వాటర్ వాషింగ్ అన్నీ చేయడానికి మేము సహాయపరంగా మేము చేస్తామని కోరుకుంటున్నామండి. 24 hours సర్వీస్ అందరికీ అందిస్తామని మేము తెలియజేస్తున్నాం సార్. అందరికీ నమస్కారం అండి. కస్టమర్ దేవులందరికీ నమస్కారం అండి. ఒక మన కారు మెకానిక్ షోరూమ్ షాపు ఓపెన్ చేయడం జరిగింది. మన డైలీ పార్ సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే వెజిటేబుల్ మార్కెట్ పక్కనే. అలాగే మరి ఈయన గత 20 సంవత్సరాలుగా ఎంతో నైపుణ్యంతో ఏ కారు ఏం రిపేర్ వచ్చినా ఆయనకున్న తక్కువ టైంలో ఎంతో బాగా చేసి ఆ కస్టమర్ని ఎంతో మెప్పించి బాగా చేసామని చెప్పిన సర్వీసు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి ప్రతి మెకానిక్ కూడా ఒక డే టైంలోనే పనిచేస్తారు. అలా కాకుండా ఏ నైట్ టైం ఎక్కడ ఆగిపోయినా కూడా నాగబాబు గారు మా కారు ఇలా ఆగిపోయిందని చెప్పాను, కానీ వితిన్ గంటల్లో ఆయన వచ్చి ఆ కారుని రిపేర్ చేసే కస్టమర్లకి ఎంతో ఆనందాన్ని కలుగజేసే నాగబాబు గారికి ఆయన ప్రతిరోజు దినదిన అభివృద్ధి చెంది కస్టమర్లందరూ కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలతో తనలో స్ఫూర్తిని నింపుకుని జనసేన సీనియర్ నాయకులు మచ్చ గంగాధర్ కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు సాయం అందించడం అభినందనీయమని జనసేన పార్టీ వీర మహిళలు బట్టు లీలా మోనాలు పేర్కొన్నారు. అందులో భాగంగా జగన్నాథపురం 12వ డివిజన్కు చెందిన మైనపల్లి సాయి త్రినాథ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చ గంగాధర్, వీర మహిళలు బట్టు లీలా, మోనా, బండి సుజాత వీర మహిళలు తరలి వెళ్లి సాయి త్రినాథ్ను పరామర్శించి మెరుగైన వైద్యం నిమిత్తం మచ్చ గంగాధర్ తన కుమారుడు సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చూపించి టెస్టులు చేయించారు. తక్షణ సాయం క్రింద సాయి త్రినాథ్ కుటుంబానికి మచ్చ గంగాధర్ 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా బట్టు లీలా మోనాలు మాట్లాడుతూ ఇప్పటి వరకు మచ్చ గంగాధర్ 328 మంది పేద కుటుంబాలకు సాయం అందించడం అభినందనీయమన్నారు. ఆవిడ చెప్పగా ఆ ఎంజీఆర్ గారు వెంటనే స్పందించి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారండి ఇక్కడికి వచ్చి చూడగా బాబుకి హార్ట్ పెరిగిందన్నారంటండి. దానివల్ల పాపం ట్యాబ్లెట్స్ అవి కూడా వేసుకోవడానికి కూడా మనీ లేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని అంటే ఎంజీఆర్ గారు వాళ్ళ అబ్బాయి కూడా డాక్టర్ అవ్వడం వల్ల వెంటనే వాళ్ళ అబ్బాయికి పెట్టి ఏం జరిగిందో కనుక్కుని వాళ్ళు చేయించిన రిపోర్ట్లు చేయించినవి అన్నీ ఆయన పెట్టడం జరిగిందండి. ఆయన మా దగ్గర ఉన్నాయి ట్యాబ్లెట్లు, టెస్టులు మేము చేస్తామని చెప్పి ఆయన ముందుకు వచ్చారు. ఇంత మంచి మనసు, ఇంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఈ మనిషిని ఎంజీఆర్ గారిని మేము ఎంతో కోరుకుంటున్నామండి.
పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మేము ఇంత ముందుకి వెళ్తున్న ఈయన చేసిన మంచి పనుల్లో మేము భాగమవుతున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. జై జనసేన అండి. గృహం చూస్తే చాలా ఆర్థికంగా వెనకబడి ఉన్నారండి. వారికి అదే విధంగా 2 నెలలకి సరిపడగా సరుకులు కూడా వేయడం జరిగింది. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆ కుటుంబాన్ని ఆదరించడానికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు పలకడానికి ఈరోజు వచ్చి ఉన్నారండి. జనసేన వీర మహిళలు కానీ ఈ వార్డుకి సంబంధించిన మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలను మన ఎంజీఆర్ గారు కాకినాడ పట్టణంలో చాలా చేసుకుని వస్తున్నారు. జనసేన పార్టీని బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈరోజు ఈయన ఇంత మంచి కార్యక్రమాలు మరి చేపట్టి ఉన్నారు. ఎందుకంటే ఈ అబ్బాయికి ఉన్నది ప్రాబ్లం చిన్న ప్రాబ్లం కాదు, చాలా పెద్ద ప్రాబ్లం అయినప్పుడు కూడా నేనున్నానని ధైర్యం చెప్పి ఈరోజు మరి ఆ కుటుంబానికి ఒక ఓదార్పుని కలిగించిన మన ఎంజీఆర్ గారికి మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై జనసేన. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. డిఆర్ఓగా డాక్టర్ తిప్పేనాయక్ బాధ్యతలు స్వీకరణ, మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టరేట్ ఉద్యోగులు. స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు, చెత్త సేకరణకు కేటాయించిన వాహనాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. సర్పవరంలో వైభవంగా శ్రీ భావనారాయణ స్వామివారి మహాగమాసోత్సవాలు, పోటెత్తిన భక్తజనం. ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించాలి. ఓఎన్జీసీ ఈస్టర్ ఆఫ్ సోర్ అసెట్ మేనేజర్ ప్రబల్ సేన్ గుప్తా పిలుపు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.